వెల్కమ్ టు డెక్కన్ టుడే. నేను మీ మాధవి. ఈరోజు మనం ఒక సామాన్య గృహిణిగా ఉంటూ తన కష్టాలను ఎదుర్కోవడానికి ఒక చిన్న 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో తన లైఫ్ని స్టార్ట్ చేసి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 102Aలో క్యాబినెట్ సెక్రటరీగా ఎలెక్ట్ అయిన మన దొడ్డి విష్ణు గారి సతీమణి అయిన దొడ్డి వినయ సంతోషి గారితో ఈరోజు మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేయబోతున్నాము. తన పర్సనల్ లైఫ్ ఎలా ట్రావెల్ అయింది, అసలు మ్యారేజ్ తర్వాత తను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, తన హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది, పిల్లల్ని తను ఎలా సపోర్ట్ చేసుకుంటూ స్కూలింగ్ కానీ అసలు ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది తను తయారు చేయడానికి గల కారణాలు ఏంటో తన ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మేము చాలా వరకు విన్నాము, మీరు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 102Aలో క్యాబినెట్ సెక్రటరీగా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? అంటే మేము వాసవి క్లబ్లో ఇది కంటిన్యూ పోస్ట్ ఉండదండి, కేవలం మాకు ఒక 1 ఇయరే ఉంటుంది. ఓకే. ఏ పదవి అయినా ఒక సంవత్సరం చేయగానే ఆటోమేటిక్గా అది డిసెంబర్ 31కి వేరే వాళ్ళకి ఓకే. 31 నైట్ 12 వరకు ఆఫ్టర్ ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అది. ఓకే. సో ఏ పదవి అయినా మా దాంట్లో కంటిన్యూ చేయడానికి ఉండదు. ఓకే. సో మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్గా ఈ పదవిలో ఉంటున్నారు? నేను వాసవి క్లబ్లోకి రావడం 2019 అండి. 2019. ఓకే. క్లబ్లో అంటే ఫస్ట్ మీరు ఎలా ఎంటర్ అయ్యారు, ఆ క్లబ్లో ఎలా మెంబర్గా ఉన్నారా, దాని తర్వాత మీరు స్టెప్ బై స్టెప్గా ఈ క్యాబినెట్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యారా? ఫస్ట్ యాక్చువల్గా నేను డైరెక్ట్గా ప్రెసిడెంట్గా అయ్యానండి. ఓకే. నా దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పారన్నట్టు. ఫస్ట్ నేను ఒక కిట్టీలో జాయిన్ అయ్యాను 2018లో. సో 2018లో జాయిన్ అయిన తర్వాత అక్కడ విజయలక్ష్మి అక్క ఉంటారు అన్నట్టు. తను డిసెంబర్ 31కి తను వెళ్ళిపోవాలి కదా. 2018 డిసెంబర్ 31కి తను వెళ్ళాలి అంటే ఎవరైనా ఒకరు కావాలి. సో తను ఏం చేశారంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. లేదు నువ్వు ప్రెసిడెంట్గా ఉండు అని. నాకు అప్పుడు ఏం తెలీదు, బట్ ఏంటంటే డైరెక్ట్గా ప్రెసిడెంట్గా అయ్యాను. ఓకే. డైరెక్ట్గా మీరు ప్రెసిడెంట్ పదవి తీసుకునేటప్పుడు మీకంటే ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు అక్కడ సపోర్ట్ చేయడం కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎక్కువ మీటింగ్స్ అవుతూ ఉంటాయి, ఈ క్లబ్స్లో ఈ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? ఫ్యామిలీ కానీ మీ ఇంట్లో మీ వారి సపోర్ట్ కానీ. అసలు అన్నింటికన్నా ముందు వినయ సంతోషి ఏంటి? వాట్ ఈజ్ వినయ సంతోషి? వాట్ ఈజ్ వినయ సంతోషి అంటే నిజమండి, కేవలం నేను అప్పుడు అంతకు ముందు నేను బిజినెస్ చేసేదాన్ని. సో ఆ బిజినెస్ వల్ల నేను ఓన్లీ 4 గోడల మధ్యలో ఉన్నాను. 2019లో చాలామంది నాకు తెలుసు, అప్పటివరకు చాలామంది తెలుసు, కానీ నేను బయటికి రాలేదు. 2019లో నాకు ఆ ప్రెసిడెంట్ ఆపర్చునిటీ రావడం వల్ల నేను బయటికి వచ్చాను. అప్పటివరకు నాకేం తెలియదు. 2014లో ఒక్కసారి ఒక అక్క చెప్పారు, కానీ దాన్ని అంతగా నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే నాకు అప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు. చిన్న బాబు 1 ఇయరే. సో నేను ఎక్కడికి వెళ్ళలేదు. 2019లో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, కానీ నాకు ఏం తెలియదు అసలు. నేను ఏంటి అసలు ఇక్కడికి ఏంటి ఇలా వచ్చారు, ఇంతమంది ఉన్నారు అనేసి, అంటే ఒక షాక్ సిచ్యువేషన్ ఉంటుంది కదా. సో అలా ఉన్నాను నేను. బట్ నేను 19లో ప్రెసిడెంట్ అయ్యేప్పుడు మా వారు అన్నారు, మీరు ఉండండి, నువ్వు ఉండు అక్కడ అని చెప్పారు. సో నేను ఉన్నాను, కానీ మరి కిడ్స్ చాలా చిన్నగా ఉన్నారు కదా. చిన్న బాబు వచ్చేసి అప్పటికి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అంతే. పెద్ద బాబుకి వచ్చేసి 10 ఇయర్స్ 11 ఇయర్స్. సో ఇంకా వాళ్ళందరూ ఏంటంటే నిజంగా చెప్పాలంటే మా పిల్లలకి నేను చాలా అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ మామూలుగా అయితే కిడ్స్ లేదు నేను వస్తాను మీతో అంటారు కదా. లేదండి, నాకు వండర్ఫుల్ సపోర్ట్ వాళ్ళు. నిజంగా నాకు గ్రేట్ థింగ్ అది. ఎందుకంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మదర్ వెనకాలో ఫాదర్ వెనకాలో, ఈవెన్ చిన్న షాప్కి వెళ్తుంటే కూడా నేను వస్తాను అని చెప్పేసి వెనకాల పడతారు. అంటే మీరు అక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ పోస్ట్ తీసుకున్నారు కాబట్టి కంపల్సరీ ఇండివిజువల్గానే వెళ్ళాలి అక్కడ. ఇంకా పిల్లలు చైల్డిష్ మెంటాలిటీ కాబట్టి వాళ్ళ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. సో అది దానికి నాకు తెలిసి మీ హస్బెండ్ సపోర్ట్ మీకు ఎలా ఉంది? మా హస్బెండ్ సపోర్ట్ చెప్పలేమండి, దేవుడు ఇంకా. ఓకే. ఎందుకంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడవాళ్ళు ఉన్నట్టు, ఆడవాళ్ళ విజయం వెనుక కూడా మగవాళ్ళు ఉంటారండి. ఎందుకు అంటే నేను బయటకు వెళ్తున్నాను, సో నేను బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ పర్మిషన్ అది తీసుకోవాలి కదా. ఒక్క మాట అనరండి, నువ్వు వెళ్ళి సేఫ్గా ఇంటికి రా చాలు.
ఈవెన్ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంది నాకు కాల్ చేయి, నేను వచ్చి పిక్ చేసుకుంటా. చాలా సపోర్ట్ అండి, కొంచెం మనం ఏం చెప్పలేను. నిజంగా చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా తన సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఇక్కడి వరకు రాగలిగాను ఇవాళ. సో మీరు అన్నట్లు ప్రతి ఆడవాళ్ళ వెనకాల ఈరోజు సమాజంలో జాబ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరి వెనకాల ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం బయటకు వెళ్ళగలుగుతాం, ఈవెన్ మీరైనా నేనైనా. సో అలా సపోర్ట్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ కిడ్స్ ఏ ఏజ్లో ఉన్నప్పుడు మీరు బయటకు వెళ్ళడం స్టార్ట్ చేశారు? చిన్న బాబు వచ్చేసి 4 years. ఓకే, వెరీ స్మాల్. పెద్ద బాబు వచ్చేసి 9. ఓకే, 9 years. సో వాళ్ళు ఏమి అంటే పెద్ద బాబు అబ్జెక్షన్ చెప్పకపోయినా చిన్న బాబు కూడా ఏమి ఇప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు? అస్సలు లేదండి పాపం. ఇంట్లో వేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళినా కానీ వాళ్ళు ఒక్క మాట కూడా మేము వస్తామని. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం సిగ్నిఫికేషన్స్ ఉంటుంది కదా, రాగానే కొంచెం వాళ్ళకి అలా వాళ్ళు బాగా సపోర్ట్ అండి నాకు. సో ఇప్పుడు మీకు ఈ పోస్ట్ వచ్చి ఎంతకాలం అవుతుంది? 2019లో అండి. క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ 1 year అండి మాది. ఏంటంటే అంటే ఈ ఇయర్తో లాస్ట్ డిసెంబర్లో స్టార్ట్ అయింది, ఈ ఇయర్తో ముగించిపోతుంది. అంటే ఓకే, లేదండి, January 1st అంటే December 31st వరకు వేరే వాళ్ళు ఉంటారు. January 1st వచ్చిందంటే ఆ పదవి అనేది ఒకరికి వస్తుంది. ఇప్పుడు ఈవెన్ ఈ January 1st నాకు వచ్చింది. నెక్స్ట్ December 31st వరకు, ఈ ఇయర్ December 31st వరకు నేను ఉండాలి. ఆఫ్టర్ దట్ వేరే వాళ్ళు. అంటే మీ ప్రొఫార్మా ఎలా ఉంటుందండి అక్కడ? మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ మీరు అక్కడ అంటే మీది ఎలా ఉంటుంది? మీ క్లబ్ డిఫరెన్సెస్ కానీ అవి ఏంటి? ఏమేమి కార్యక్రమాలు చేస్తాం? ఏమేమి కార్యక్రమాలు అంటే అండి, ఇప్పుడు ఈవెన్ ఎంతోమంది ఆశ్రమాలలో ఉన్న వాళ్ళు ఉంటారు. తర్వాత నిజంగా కొంతమంది రోడ్ పైన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం వెళ్ళి చెయ్యండి అనగానే చేయరు కదండి. కాబట్టి దానికి ఒక యూనిటీ. ఇప్పుడు ఏంటంటే అందులో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వీళ్ళు 3 ఉంటారు. సో వాళ్ళ 3 ఏంటంటే ఈ పైన అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే జెడ్సీ, ఆర్సీ అండ్ క్యాబినెట్ టీమ్ అంటే ట్రెజరర్, సెక్రటరీ అండ్ గవర్నర్ గారు. సో మేము ఉండడం వల్ల వాళ్ళకి అంటే మా పైన ఇంకా పెద్దవాళ్ళు ఉంటారండి. మా పైన ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు మాకు ఒకటి చెప్తారు, ఈ ఇయర్ ఈ థీమ్ ఇలా ఉంది, మీరు ఇలా సర్వీస్ యాక్టివిటీ చెయ్యండి అని అంట. మేము ఎంతోమంది లేని వాళ్ళకండి, ఓన్లీ మా వైశ్యాస్కి మాత్రమే కాదు, కొన్ని కోట్ల మందికి కొన్ని కోట్ల రూపాయల సర్వీస్ని చేస్తున్నాం మేము. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కొన్ని కోట్ల రూపాయల సర్వీస్ని చేస్తున్నాం. రియల్లీ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానంటే, సో మా కింద ఉండి వాళ్ళతో మేము చేయిస్తాం అన్నట్టు. సో ఇలా ఉంది మా వంతు కూడా ఏదైనా అయిందనుకో మేము 100% ఒకరికొకరు సపోర్టింగ్. ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్ ఫ్యామిలీ అండి. నిజంగా మేమున్నాం, ఎవరికైనా చిన్న ఆపద వచ్చింది మా దాంట్లో మేమున్నామని ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఫ్యామిలీ దొరకడం నాకైతే రియల్లీ చాలా హ్యాపీ. అండ్ ఫస్ట్ అయితే మా హస్బెండ్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు వద్దు అన్నావంటే నేను ఇక్కడే కూర్చునేదాన్ని కదండి, ఈ 4 గోడల మధ్యలో ఉండేదాన్ని. లేదు నువ్వు వెళ్ళు చెయ్యగలవు అని పుష్ చేశారు కాబట్టి నేను అక్కడి వరకు వెళ్ళాను. సో ఇప్పుడు ఈ 1 gram అంటే అంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ 1 gram గోల్డ్ జ్యువెలరీ మీకు రెడీ చేయాలని ఎలా అనిపించింది? నా మ్యారేజ్ అయ్యి 2008. ఓకే, 2008లో తర్వాత 2009లో మా పెద్ద బాబు. సో ఏంటంటే ఇంకా ఫ్యామిలీ అంటే ఎలా అంటే మేము కొంచెం ఫైనాన్షియల్గా కానీ మోరల్ సపోర్ట్ మాకు ఏది కూడా లేదు. ఏంటంటే మేము చేసుకుంటే ఎవరికైనా ఎవరు చేసుకుంటే వాళ్ళదే. బట్ ఏంటంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అప్పుడు. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి, ఖాళీగా ఉండొద్దు. అంటే మనకి కొంచెం ఉంటుంది కదండి, నాకు గాడ్ అంటే శివయ్య అంటే చాలా ఇష్టం. ఏది చెప్పుకున్నా నేను శివయ్యతోనే చెప్పుకుంటా. అండ్ తను ఎలా అంటే నిజంగా అడగగానే వరం ఇచ్చేది ఆ శివుడు అంటారు. ఆయన కొంచెం అభిషేకం చేస్తే చాలు ఆయన పాపం కరిగిపోతాడు. అలాగే నిజంగా ఆ శివయ్య నాకేం తెలియదండి అసలు ఈ బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా, ఆ రూట్ అనేది కూడా తెలియదు. నేను ఎప్పుడు అంటే 2010లో స్టార్ట్ చేశాను బిజినెస్. ఆయన చేసి ఫస్ట్ మా హస్బెండ్కి కూడా తెలియదు. ఒక 3 months వరకు నేను నాకంటే భయం వేసింది, అంటే ఏం చేస్తాను మళ్ళీ తర్వాత ఇది అవ్వకపోతే ఎలా అని. ఓన్లీ ఇంట్లో మా వారు వచ్చే వరకు నేను ఎక్కడెక్కడ చేసేసి లోపల పెట్టేదా. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒక డిజైనింగ్ చేయాలి, ఏదైనా క్రియేటివిటీ కొత్తగా
కొత్తగా చేయాలి, దాన్ని మార్కెట్లోకి తీసుకురావాలి అని ఒక అంటే నా హోప్ ఉండే ఇది అవుతుంది అని. అలా డిజైనింగ్ చేసిన తర్వాత ఓన్లీ మౌత్ టాక్ ఫస్ట్, ఇంకా ఫ్రెండ్స్ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైనా ఇట్లా బయటకు వెళ్తే లేదండి నేను ఇట్లా జ్యువెలరీ మేక్ చేస్తున్నాను అని చెప్పాను. అంతే కొంచెం కొంచెంగా మౌత్ టాక్తో. సో దీంతో పాటు మీకు మీ గ్రూప్లో కూడా చాలా ఫ్లెచింగ్ అయ్యి ఉంటుంది మీ బిజినెస్కి. అవునండి, కానీ నిజంగా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ అండి. ఇవాళ నేను అని కాదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి కస్టమర్కి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటా ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఏదో ఒకటి చేయగలుగుతున్నాం. అదే కస్టమర్ లేకపోతే నేను చేసి ఎవరికి ఇవ్వలేను కదండి. కానీ ప్రతి కస్టమర్కి, మన దగ్గరనే కాదండి ఎవరి దగ్గర తీసుకున్నా కానీ ఆ ప్రతి కస్టమర్కి మనం ఒక థ్యాంక్స్. కోర్స్ అంటే మీరు చేసే మేకింగ్ అలా ఉన్నప్పుడు డెఫినెట్గా మౌత్ టాక్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీరు సాటిస్ఫాక్షన్గా వాళ్ళకి అందించగలుగుతారు కాబట్టి డెఫినెట్గా అది 1 by 1 స్ప్రెడ్ అయిపోవడము, అలా మీ బిజినెస్కి ప్లస్ అవ్వడం. అంటే ఇప్పుడు ఓన్లీ ఇంట్లోనే చేస్తున్నారా, లేదంటే ఏదైనా షాప్ లాగా ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా? మేము ఇంట్లో మేకింగ్ అయితే ఇంట్లోనేనండి. షాప్ వచ్చేసి సంతోష్ మాత కాలనీ, అంటే హస్తినాపురం సంతోష్ మాత కాలనీలో షాప్ పెట్టేసి మేము 6 years. సో 13 yearsగా మేము ఇదే ఇంట్లో ఉంటూ నిజంగా మా ఓనర్ ఆంటీ వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు మాకు ఏ ఒక్కసారి కూడా అరే ఇలా చేయొద్దు అని చెప్పలేదు, ఫుల్ సపోర్ట్. ఎందుకంటే మనం ఎప్పుడైనా అన్నం పెట్టిన వాళ్ళని కానీ, నీడనిచ్చిన వాళ్ళని కానీ, ఏదైనా వాళ్ళని మర్చిపోవద్దు. నా లైఫ్లో అయితే అలాగే, అంటే నా ఒక్కదాన్ని ఎవరిని మర్చిపోవద్దు. ఎవరైనా సహాయం చేస్తే మాత్రం మనం వాళ్ళకి కొంచెం గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ చెప్పాలి అలా. సో మీరు మేక్ చేసినవి ఏమైనా ఉన్నాయా, అంటే పబ్లిక్ కూడా చూస్తారు? ఉన్నాయండి, నేను మేక్ చేసినవి ఉన్నాయి. సో ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ కూడా నేను మేక్ చేసింది. అండ్ ఇంకా మేకింగ్ ఉన్నాయి. సో అంటే ప్రైజెస్ కానీ అవన్నీ కానీ మీరు ఎలా చేస్తారు? అంటే బయట మార్కెటింగ్ ప్రైస్తోని మీ దానికి హోల్సేల్గా ఉంటుందా, లేదు అని అంటే కాంపిటేటివ్గానే ఉంటుంది మేడం? అంటే ఇది ఎలా అంటే ఇప్పుడు మనం మెయింటైన్ చేసేది ఎలా అంటే కొంచెం క్వాలిటీ. ఓకే, ఇప్పుడు కస్టమర్కి ఏం కావాలి, ఏదైనా క్వాలిటీ కావాలి కదా. అట్లా క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. సో కాదు మాకు కొంచెం రీజనబుల్గా, కొన్ని తక్కువగా కావాలి అన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళన్న బడ్జెట్లో రెడీ చేసిస్తాం. ఓకే మీకు ఉంది ఎగ్జాంపుల్ దీని ప్రైస్, అంటే దీని క్వాలిటీ కానీ దీని ప్రైస్ కానీ ఎలా? క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇది సొరస్కి బీట్స్, ఇది వచ్చేసి ఏమంటారు జెట్స్. ఈ జెట్స్ వేసేసి సొరస్కి బీట్స్, దీంట్లోనే మళ్ళీ మేము సీజర్స్ కావాలి, కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి అంటే సీజర్స్ బీట్స్ వేస్తాం అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు దీని ప్రైస్ అప్రాక్స్కి ఇది వచ్చేసి 2200 పడుతుందండి. 2200. ఓకే, ఇది ఇలా అండి. ఇది వచ్చేసి చేతన్ రూబీ అండి. సో ఈ చేతన్ రూబీకి ఏంటంటే మన విక్టోరియన్ లాకెట్స్, మెహందీ పాలిష్కి ఇట్లా మనం డిజైనింగ్ చేయాలి. సో నా క్రియేటివిటీ, నాకు ఏది అనిపిస్తే నేను అది చేస్తాను. ఓకే, ఇది అంటే 1 gram గోల్డ్ లేదు అంటే ఇమిటేషన్ గోల్డ్ టైప్లో? మ్యామ్ యాక్చువల్లీ ఇమిటేషన్, ఇది ఇమిటేషన్ జ్యువెలరీ. ఓకే, నైస్ అండి, చాలా బాగుంది. ఎవరైనా కావాలి అంటే కూడా మీరు సంతోషి గారిని కాంటాక్ట్ అయ్యి కూడా తీసుకోవచ్చు. సో ఇది వ్యూస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా తనకి ఎలాగో అంటే మీరు సపోర్ట్ చేస్తూ తన ద్వారా కూడా మీరు ఇలాంటివన్నీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో నైస్ అండి, చాలా బాగుంది. సో ఎందుకంటే ఎక్కువ లేడీస్ ఈ మధ్య గోల్డ్ రేట్ పెరిగిపోయేసరికి కూడా అవును మ్యామ్, దీనిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే మనం గోల్డ్ వేసుకుంటే ఏంటి అంటే ఇది వచ్చేసి అండి కొన్ని రెడీమేడ్ కూడా తెస్తాం మేడం మేము, ఎందుకంటే అన్నీ అవే యూజ్ చేయరు కదా. సో రెడీమేడ్ కూడా తీసుకుంటాం అన్నట్టు. ఎందుకు అంటే చాలా మందికి ఇష్టం. సో రెడీమేడ్ ఇలా వేసుకోవాలి, అదే కాకుండా బీట్స్ కలెక్షన్ కాకుండా ఇది రెడీమేడ్. ఓకే, నైస్ అండి, చాలా బాగుంది. సో మీరు ఇలా ఈ బిజినెస్తో పాటు దాంట్లో కూడా చేస్తూ ఉండడము, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఈ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడమే కాకుండా ఇంకేదైనా ప్లానింగ్స్ ఉన్నాయా మీ లైఫ్లో? ప్లానింగ్స్ అంటే అండి నిజంగా అంటే ఎవరైనా ఇట్లా బయటికి వెళ్ళాలని ఇష్టం ఉంటుంది కదా, ఇంకా కొంచెం షైన్ అవ్వాలి అంటే ఉంటాయి కదా, అరే బయటికి వెళ్ళి ఒక సొసైటీలో ఇంకా వెళ్తే బాగుంటుంది అని అయితే నాకు ఉంది.
సో మీ హస్బెండ్ ఏం చేస్తారు, తన బ్యాక్గ్రౌండ్? మా హస్బెండ్ వచ్చేసి అంతకుముందుకు ఆయిల్ షాప్ ఉండే అండి, బైక్ ఇంజిన్ ఆయిల్ షాప్. సో అంటే ఆ ఆయిల్ షాప్లో కొంచెం వర్కౌట్ అవ్వక ఇదే లేడీస్ ఎంపోరియం మేము 6 years బ్యాక్ సంతోష్ మాత కాలనీలో పెట్టాం. ఓకే, ఇందాక మీరు బిజినెస్ ఉండింది అని చెప్పారు. సో సేమ్ కాలనీలోనే ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తున్నారు? సేమ్ సంతోష్ మాత కాలనీలోనే అదే షాప్లో మేము ఏంటంటే కంటిన్యూగా 1 gram గోల్డ్ జ్యువెలరీ. సో అక్కడ రెడీమేడ్ దొరుకుతుంది అండ్ మేకింగ్ థ్రెడ్స్. ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక శారీ అనగానే ఏం గుర్తొస్తుందండి, దాన్ని డిజైనింగ్ చేయాలి. అట్లాంటి బీచ్, సో వెరైటీస్ ఆఫ్ బీచ్ కలెక్షన్ ఏంటంటే డిఫరెంట్గా ఉంటుందండి మా దగ్గర కలెక్షన్. చాలామంది కస్టమర్స్ మేము వింటూ ఉంటాం కదా, లేదండి మీకు అక్కడ చూసాము చెప్పామని. సో అలాగా మాకేంటంటే ఎక్కడెక్కడ నుంచి ఆ మౌత్ టాక్తో వస్తే మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కువగా మీరు పబ్లిసిటీ చేసుకోకుండానే, అంటే మీరు ఇచ్చిన కస్టమర్స్ ద్వారానే మీరు ఈ బిజినెస్ అంతా కూడా రన్ చేస్తున్నారు? కరెక్టే. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసేసి మీ పిల్లలు కూడా దాంట్లోకే వస్తారా, లేదంటే వాళ్ళకి నచ్చిన చాయిస్ వాళ్ళకి ఇచ్చేస్తారా? వాళ్ళకి నచ్చిన చాయిస్ అయితే ఇస్తాం మ్యామ్. కాకపోతే ఏంటంటే పిల్లలకి బిజినెస్ కూడా తెలియాలి. ఎందుకు అంటున్నానంటే ప్రస్తుతం మనం అంటే మా ఫీల్డ్ కాబట్టి అది చెప్తున్నా. ఇప్పుడు జాబ్ చేస్తే ఏంటి అంటే కేవలం మనం మంత్లీ శాలరీ పైన డిపెండ్ అవ్వాలి. సో మీకు అవసరం లేదులేండి, మీరు ఆల్రెడీ వైశాస్ అంటే మీకు బిజినెస్ అవంతా కొట్టిన పిండే, దాన్ని ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలి మ్యామ్. సో మీకు ఇప్పుడు ఈ బిజినెస్లో పిల్లలు ఎలా సపోర్ట్ చేస్తారు? అంటే చిన్న పిల్లలు ఇప్పుడు ఈవెన్ 10th చిన్న బాబు ఏం చదువుతున్నారు? చిన్న బాబు 5th క్లాస్. సో ఆల్మోస్ట్ 5 classes డిఫరెన్సెస్ ఉంది. ఇద్దరు సపోర్ట్ చేస్తారా మీకు ఇవి మేకింగ్లో కానీ హెల్పింగ్లో కానీ? చాలా. పెద్ద బాబుకి ఏంటంటే ఆల్రెడీ నేర్పిస్తున్నా. ఓకే, సో దింపేశారు ఆల్రెడీ బిజినెస్లోకి? నేర్చుకోవాలి మేడం, కొంచెమైనా ఎప్పుడూ దించాను మేడం, ఎందుకంటే అన్నీ వచ్చేసేయాలి. ఓకే, వాళ్ళకి పనులన్నీ రావాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, సరే వాళ్ళు ఇప్పుడు ఆడుకోవచ్చు లైఫ్ అంతా, తర్వాత ఒక దాంట్లో సెటిల్ అయ్యారు అనుకో లైఫ్ అంతా హ్యాపీగా. బాల్యం తిరిగి రాదు కదండి పాపం, ఆడుకోవడం అంటే డబ్బుల పరంగా కాదు. అంటే మరి వాళ్ళని లేదు మొత్తం చెయ్యాలి అని చెప్పాం మేడం. ఓకే హ్యాపీగా ఆడుకోండి, బట్ మనకున్న టైంలో ఫ్రీడమ్ ఎంతవరకు ఇస్తారు పిల్లలకి? చాలా ఇస్తాం మేడం, బట్ ఇప్పుడు ఫ్రీడమ్ ఇస్తే మాత్రం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళికలు కుట్లు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మా చిన్న బాబు ఉన్నాడు, ఆధ్యాత్మికంగా అంటే కొన్ని సాంగ్స్ శ్లోకాలు అట్లాంటివి వాడికి నేర్పిస్తాను. నాకు సాంగ్స్ అంటే ఇష్టం. సో నాది. మీరు సింగరా? లేదు కూడానా? కాదు, అంటే ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ నేర్పిస్తారు? అంటే అదే భక్తి ఆధ్యాత్మికంగా అన్నారు కాబట్టి భక్తి మార్గంలోనే పంపిస్తున్నారు. డాన్స్ అంటే ఇష్టమా? సో ఇద్దరికి డాన్స్ నేర్పించాల్సిన అవసరం లేదు, కానీ చాలా బాగా చేస్తారు. ఆధ్యాత్మికంగా మీకు బాగా ఇష్టమైన భక్తి గేయం ఏంటి? నాకు ఎక్కువ ఇష్టమైన నేను రాసిన సాంగ్. ఒక్కసారి పాడతారా మరి ప్రేక్షకుల కోసం? మనసారని పేరు నా నోట పలికిన నా మనసు స్వర్ణమౌనీశ్వరా. మనసారని పేరు నా నోట పలికిన నా మనసు స్వర్ణమౌనీశ్వరా. నేనే నీరునై నీ పాదములు కడగగా అంతకన్నా నాకు భాగ్యమా. ఈ జన్మకిది చాలునీశ్వరా. మనసార నీ పేరు నా నోట పలికిన నా మనసు స్వర్ణమౌనీశ్వరా. ఏమి నీ ఆటలు ఆడిస్తూ ఉంటావు, బంధాలు పెనవేసి బాధలను పెడతావు. ఇది నీకు తగునా ఈశ్వరా, ఇక చాలునయ్యా ఈశ్వరా. ఇది నీకు తగునా ఈశ్వరా, ఇక చాలునయ్యా ఈశ్వరా. వావ్, సూపర్ అండి. మీరు మంచి సింగర్ కూడా, రైటింగ్ మీరే ఓన్గా రాసి పాడడం అనేది నిజంగా అందుకే ఆ దేవుడు కదిలిపోయి కరుణించి గిఫ్ట్ ఇచ్చి ఉంటారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగుంది. అంటే ఒక
మహిళకి సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలుగుతుందని మీరు నిరూపించగలుగుతున్నారు. అంటే ప్రత్యక్షంగా చాలా టాలెంట్ ఉంటుంది అమ్మాయిలకంటే, ఒక ఫ్యామిలీని నడిపించడమే కాదు. అది మనం అనుకుంటాము వీళ్ళు ఏదైనా లేడీస్ ఏంటి ఇంతే హౌస్ వైఫ్ అనగానే ఒక చిన్న చూపు చూస్తారు. కానీ వాళ్ళని ఇలా ముందుకు తీసుకొచ్చి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అసలు మన ఇండియానే చేంజ్ చేయగలిగే అంత క్యాపబిలిటీ మన మహిళలకు ఉంటుంది. సో అలాంటి సపోర్ట్ లేక ఎంతోమంది వాళ్ళ టాలెంట్ని చదువుకొని కూడా ఒక్కొక్కరు ఎంబీఏలు చేస్తున్నారు, ఎంఎస్లు చేస్తున్నారు. ఏది చేసినా ఇంటికి వచ్చేసరికి వంటింటికే పరిమితం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటిది మన లోపల ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడము, ఇలా 10 మందికి ఉపయోగపడేలాగా అట్ ద సేమ్ టైం అదే బిజినెస్ని కానీ అదే ఇది ఎంటర్ప్రెన్యూర్గా మనం ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలబడడం అనేది చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా మీరు ఫర్దర్గా ఇప్పుడు ఇది ఒక్క సాంగ్తోనే ఆపేస్తున్నారా, లేదంటే నెక్స్ట్ ఇంకేమైనా సాంగ్స్ రాయడానికి ప్రయత్నిస్తున్నారా? లేదండి, రాస్తాను, కంపల్సరీగా రాస్తాను. ఎందుకంటే ఈ ఒక్క సాంగ్తోనే కాదు, అంటే నిజంగా ఆ కళ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. సో ప్రతి మనిషికి ఒకటి ఇస్తారు, కొంతమంది దాన్ని యూటిలైజ్ చేస్తారు, కొంతమంది చేయరు. బట్ మేమేంటి అంటే చెయ్యాలి, ఏదైనా సరే మనకు వచ్చింది మనం అది బయట పెట్టాలి. సో బయట పెడితేనే ఏదైనా స్ట్రాంగ్ అవుతాం. లేదనుకో లేదు నాకు భయం వేస్తుంది నేను పాడలేను, అలా కాదండి. నేను బయట పెట్టాలి అనుకున్నాను కాబట్టి ఇవాళ నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. పెట్టేసేయాలి ఇంకా అనేసి ఒక 15 minutesలో మేడం ఈ సాంగ్ రాయడం. ఓకే, మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నారా? మామూలుగా లేదు, పిల్లలకి ఏమైనా నేర్పిస్తున్నారా? క్లాసికల్ కానీ ఇవి మ్యూజిక్ ఏం నేర్పించట్లేదు? ఓకే, ఏది నేర్పించట్లేదు ప్రస్తుతానికి. ముందు చూడాలి ఇంకా వాళ్ళకి ఏదన్నా అంటే. ఫస్ట్ నేను అదే చెప్పాను కదా మ్యామ్, ఫస్ట్ ఇంట్లో శ్లోకాలు అంటే మన ఆదిత్య హృదయం కానీ ఎందుకు అవి నేర్పిస్తున్నారు అని చాలామందికి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ప్రస్తుత సిచ్యువేషన్ బాగాలేదు మేడం. ఎందుకంటే పిల్లలను చూస్తున్నాం కదా బయట, ఎంతోమందిని చూస్తుంటాం, వాళ్ళు అలా అయిపోతున్నారు. అంటే ఇంట్లో మనం కొన్ని చెప్పకనే. అవును, బయట ఎక్కువ మగపిల్లలు, ఇప్పుడు ఆడపిల్లల కన్నా మగపిల్లలు బయటికి వెళ్తే ఇంటికి ఎలా వస్తారో అని పేరెంట్స్కి అయితే చాలా భయం ఉంటుంది. ఆ విషయంలో మీరు చాలా గ్రేట్ అండి, ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళకి అలవర్చాలి. నేను కూడా ఈ మధ్య ఒక మహిళా దినోత్సవం కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ చిన్నగా ఏంటంటే మనం నేర్పించేటప్పుడే తల్లిదండ్రులము వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనం ఎలా అయితే వాళ్ళని బ్యాలెన్స్ చేశామో, వాళ్ళు పెరుగుతున్నప్పుడు కూడా ఒక ఏజ్ వచ్చే వరకు మనం అన్నీ నేర్పిస్తూ వెళ్ళామనుకోండి, సమాజంలో జరిగే కొన్ని వాటిని మనం ఆపగలగడానికి అవకాశాలు ఉంటాయి. సో అందులో మీరు ముఖ్య పాత్ర వహిస్తున్నారు కాబట్టి అది చాలా గ్రేట్ అండి. దీంతోపాటు మీరు ఇంకొకటి వేరే బిజినెస్ కూడా ఉందని నేను విన్నాను, డివిఎస్ క్యాటరింగ్. అంటే మీరు చెప్పడం మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ ఫోకస్ డివిఎస్ ఫ్యాన్సీ స్టోర్. ఓకే, సో నాకు డివిఎస్ ఫ్యాన్సీ స్టోర్ని గుర్తుపెట్టుకున్నారు కానీ ఫ్యాన్సీ స్టోర్ నడపడానికి మనల్ని నడిపించేదాన్ని మర్చిపోయారు మీరు. అంటే ఫుడ్ వెరీ ఇంపార్టెంట్ మన లైఫ్లో. అవును మ్యామ్. అదే క్యాటరింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? క్యాటరింగ్ వచ్చేసి మేము 3 years మేడం. ఓకే, సో అది మా హస్బెండ్ పాపం సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్లో అంటే ఎలా ఉంటుందండి, ఎలా టాలీ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు తన బిజినెస్, తన జాబ్ కానీ బిజినెస్ కానీ, ఇప్పుడు ఈ ఫ్యాన్సీ స్టోర్ కానీ క్యాటరింగ్ కానీ. సో క్యాటరింగ్ దగ్గర ఏంటంటే మ్యామ్, అక్కడికి మనం వెళ్ళాల్సింది ఏముండదు, అక్కడ వర్కర్స్ ఉంటారు. సో ఫ్యాన్సీ స్టోర్లో ఏంటి అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకో వెళ్తారు వస్తారు, ఆ టైంలో స్టోర్ క్లోజ్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు జాబ్ కంప్లీట్గా మానేశారా? జాబ్ ఏం లేదు మ్యామ్, ఓన్లీ షాప్, బిజినెస్ చూసుకుంటారు. ఓకే, సూపర్. టోటలీ ఏంటంటే బిజినెసే. ఎందుకంటే మేము వైశ్యాస్ కదా మేడం, మాకు బిజినెస్ అంటే ఇంకా అదైతేనే హ్యాపీగా ఉంటుంది. మార్వాడీస్కి వైశ్యాస్కి బిజినెస్ లేకుండా అదేదో బ్రీత్ లాగా ఉంటుంది వాళ్ళకి అసలు. సో ఈ క్యాటరింగ్ ఎక్కడ చేస్తారంటే క్యాటరింగ్కి కూడా సపరేట్గా ప్లేస్ ఉంది? ప్లేస్ ఉంది మ్యామ్. క్యాటరింగ్ ప్లేస్ వచ్చేసి ఇక్కడే హస్తినాపురంలో కొంచెం లోపలికి ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా, అక్కడ అది తీసుకొని అక్కడ అంటే కుకింగ్ అక్కడ చేయించడం. సెక్షన్ ఓన్లీ ఆర్డర్స్ పైననేనా లేదంటే రెగ్యులర్గా ఉంటుందా? అది ఆర్డర్స్ పైననే మ్యామ్, సీజనల్ వైజే ఉంటుంది ఏదైనా. ఓకే, ఇప్పుడు ఏదైనా చిన్న అకేషన్స్ ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. సో మినిమం ఎంతమందికి మీరు స్టార్ట్ చేయగలుగుతారు? ఎంతమంది మెంబర్స్? కొంతమంది ఓన్లీ 150 మెంబర్స్ అవుతేనే మేము క్యాటరింగ్ చేస్తాము అని అంటారు. అంటే మేమైతే స్టార్టింగ్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఆడవాళ్ళకి ఇష్టమైనది కిట్టి పార్టీస్. సో కిట్టి పార్టీస్కి కూడా మేము 30 members అలా ఉన్నా పంపిస్తామన్నారు. 30 members నుంచి స్టార్ట్. ఓకే,
ఎందుకంటే ఇక మరీ లో అయిందనుకో మాకు కూడా వర్కరు, సో మెయింటెనెన్స్ అంత ప్రాబ్లం అవుతుంది కదా మ్యామ్. అలా అనేసి మేము చాలా సో నేను విన్నాను అంటే తక్కువ మందికైనా అదే ఖర్చు అవుతుంది, ఎక్కువ మందికైనా అదే ఖర్చు అవుతుంది. మెయింటెనెన్స్ అంటే కూలీలు అది కానీ అదంతా కానీ. ఎందుకంటే మ్యామ్ క్లీన్ చేయడానికి రావాలి, వెజిటేబుల్స్ కట్ చేయడానికి రావాలి, ఈవెన్ ఏ ఒక్క దానికైనా కానీ రావాల్సిందే. ఓకే. అలా అనేసి ఇంకా ఇబ్బంది అవుతుంది, ఇంకా మరీ తక్కువ పెట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది అనే ఒక ఒపీనియన్ మాది అంతే. అక్కడ నుంచి మేము 1000-1500 మెంబర్స్కి వరకు కూడా మేము చేస్తాం. అంటే డైరెక్ట్ పెళ్ళిలో కాంట్రాక్ట్ కూడా తీసుకుంటాం అన్నట్టు. నాకేంటంటే కొత్తగా ఈవెంట్స్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉందంతా లేడీస్ కదా మ్యామ్. సో ఈవెంట్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా, అంటే ఆల్రెడీ మా దగ్గర జ్యువెలరీ ఉంది, ఫుడ్ ఉంది కాబట్టి ఈవెంట్స్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఆ రూట్ కోసం నేనైతే సెర్చ్ చేస్తున్నా. ఓకే, సూపర్ అండి. సో చూశారు కదండి, డెక్కన్ టుడేలో ఈరోజు ఒక మంచి ఎంటర్ప్రీనియర్ మహిళతో మనము ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటు చక్కగా తను చేస్తున్న బిజినెస్లన్నింటినీ కూడా ఇంకా మరికొంతమంది మహిళలకి ఇన్స్పిరేషన్గా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. అలాంటి టాలెంట్ని మీరు కూడా బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్క మహిళ కూడా సొంతంగా తన శక్తియుక్తులతో ముందు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.